హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. సాటర్‌డే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్న టైంలో అసలు ఈరోజు జరిగిన పరిణామాలు తలుచుకుంటేనే చాలా చాలా భయమేస్తుంది. అంతకు మించి బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి సహనం కోల్పోయినప్పుడు ఎటువంటి మాటలైనా మాట్లాడతారు. ఎంతవరకైనా వెళ్తారు. అది ఈరోజు అర్థమవుతుంది అందరికి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం లడ్డూలో ఎటువంటి కల్తీ లేకపోయినా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, ఇంకా పక్క రాష్ట్రాలకు చెందినటువంటి మాధవీలత బీజేపీ ఈళ్ళంతా కలిసి లడ్డూలో లేని కల్తీని ఆపాదించి అసల జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దూషించేలా చేశారో అందరికీ విదితమైన విషయమే. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సిట్ ఎప్పుడైతే నివేదిక కోర్టుకి సమర్పించిందో అందుట్లో స్పష్టంగా ఎటువంటి కల్తీ లేదు. అందుట్లో ఎటువంటి జంతువు కొవ్వులు కలవలేదు. అంటే పందెం కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, అదే విధంగా చేపలకు ఫిషెస్ ఆయిల్స్ కానీ ఏమీ కలవలేదని స్పష్టం చేసిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకంత ఊపిరి పీల్చుకొని, హమ్మయ్య! ఎటువంటి కల్తీ కలవలేదు అనుకున్న టైంలో, ఇప్పుడు మళ్ళీ టీడీపీ నాయకులు అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలు కట్టి, అదేవిధంగా కొన్ని ఛానల్స్ ద్వారా చాలా, చాలా, చాలా చండాలమైనటువంటి న్యూస్‌ని ప్రజల్లోకి ప్రబలేలాగా చేస్తున్నారు. ముఖ్యంగా చూడాలంటే 10% ఏదో ఆయిల్ కలిసాయని చెప్తే, ఆ 10%లోనే కొవ్వులున్నాయుండొచ్చు కదా! అంటూ ఇప్పుడు చాలా, చాలా వివాదాస్పదం అయిపోయింది. అంటే ఇప్పటివరకు జరిగింది మొత్తం ఒకసారి మనం గమనించినట్లయితే, తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కొవ్వు పదార్థాలు లేవు అన్నది స్పష్టమై ప్రేక్షకులు, అదేవిధంగా భక్తులు అంతా ఆనందంగా గాలి పీల్చుకుంటున్న తరుణంలో, మళ్ళీ వీళ్ళొచ్చేసి మళ్ళీ లేనిపోని వివాదాలు రెచ్చగొడుతూ ప్రజల్ని స్పష్టంగా ఉన్నారు, మంచి జరుగుతుంది, దేవుడి ప్రసాదంలో ఎటువంటి జరగలేదన్న విషయాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట. ఆ విధంగా వీళ్ళు చేసిన దాన్ని బట్టి అంబటి రాంబాబు ఈరోజు పాప ప్రక్షాళన దీక్ష దిశగా వెళ్తూ ఉంటే చాలా మందికి నోటీసులు ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అప్పుడు లడ్డూలో కల్తీ ఉంది అని చెప్పినప్పుడు చేసినటువంటి పాప ప్రక్షాళన కింద నుంచి మెట్లు కడగడం గానీ, వీళ్ళు మాట్లాడటం గానీ, అన్నిటికి సంబంధించి మనం చూసినట్లయితే అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు లడ్డూలో కల్తీ లేదని చెప్తే మాత్రం వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పాపపక్షాలను దీక్ష చేయకుండా ఆపుతున్నారు. అంటే పాపపక్షాలను కాకూడదనేది వీళ్ళ ఉద్దేశం. ఈ క్రమంలో అంబటి రాంబాబు నోరు జారి అనుచితంగా మాట్లాడిన మాట మాత్రం వాస్తవమే. చాలా పెద్దగా తిట్టారు. అది అసహనంతో వచ్చిన మాటలా? లేకపోతే వాంటెడ్‌గా ఎప్పటినుంచో కరుడుగట్టిన మాటలా? లేకపోతే దేవుని ప్రసాదంలో కల్తీ లేదని చెప్పిన తర్వాత టీడీపీ నాయకులు వాళ్ళని పాప పక్షాలను దీక్షకి వెళ్ళకుండా ఇంత దారుణంగా ఆపుతున్నారన్న విషయం తెలిసి తట్టుకోలేక చేసినటువంటి వ్యాఖ్యలో తెలియదు గానీ, అనుచితంగా మాట్లాడిన మాట మాత్రం వాస్తవమే. ఆ మాటలకు అనుసరించి ఇప్పుడు చాలామంది అంబటి రాంబాబు ఆఫీస్ పైన పడి విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే విడుదల రజనీ గారి పైన కూడా ఈ విధంగానే దాడి చేయబోయారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతమంది ఎళ్ళినా వాళ్ళందరిని కూడా ఈ విధంగా దాడి చేసి మరి టీడీపీ వర్గీయులు ఆపుతూ ఉన్నారు. కూటమి వర్గీయులు ఆపుతూ ఉన్నారు. జన సైనికులు ఆపుతూ ఉన్నారు. లడ్డూ గురించి విష ప్రచారం ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ అన్నీ చూడండి, మీకే అర్థమవుతుంది. అంబటి రాంబాబు గారి ఇంటి పైన ఏ విధంగా దాడి చేశారో ఒకసారి చూడండి. ఆగు లెక్క కోసం
వైసీపీలో ఉన్నా చూసారు కదా! విచ్చలవిడిగా రౌడీయిజం రాజ్యం ఏలుతుందంటే మరి ఇంతకు మించి ఏముందో మీరే చెప్పాలి. ప్రశాంతంగా ప్రజలకి ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదన్న విషయాన్ని కూడా తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఇలా విచ్చలవిడిగా దాడులు చేసుకుంటూ ముందుకు వెళ్తామనేది చాలా చాలా బాధాకరం. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి ధీటుగా సమాధానం చెప్తారు. ప్రతి ఒక్కదానికి లెక్కలు తేల్చే ప్రజలు మీకు సమాధానం చెప్పే రోజు ఎంతో త్వరగా లేదంటూ రాజకీయ నాయకులంతా అంటూ ఉన్నారు. ఈ విధంగా దాడులు చేయటం, ఈ విధంగా పాపపక్షాలను దీక్షలు ఆపటం అనేది చాలా తప్పు. వాళ్ళ విధి విధానాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు. దీనివల్ల చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కి కానీ, లోకేష్ కానీ, పురంధరేశ్వరి గారికి కానీ కొద్దిగన్నా మనస్సు ఉంటే ఇటువంటి దాడులు ఆపేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఈ విధంగా విచ్చలవిడి దాడుల్ని సహించేదే లేదంటూ అటు వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో రేపటికల్లా ఈ తీవ్ర రూపం దాలుచేలాగా ఉంది ఈ వివాదం. ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మాత్రం సంయమనంగా ఉండి ప్రజలు చూస్తూ ఉండండి. తప్పెవరిది, ఒప్పెవరిది అనేది తీర్పు చెప్పే రోజు వెరీ వెరీ సూన్ ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.